నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చు, చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతుంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కౌసల్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివధనస్సునే ఎత్తలేని రావణుడు ఆ ధనస్సును ఎత్తిన సీతాదేవిని ఏ విధంగా ఎత్తుకుని పోగలిగాడు? ధర్మం చాలా సూక్ష్మం. ఇలాంటి సన్నివేశాల్లో రామాయణం చదివితే ఎన్ని రహస్యాలు బయటపడతాయో. నేటి కాలం వాళ్ళు కథ చదువుతారు, ఇదే కదా రామాయణం, ఇంకేముంది అందులో అనుకుంటా. ప్రతి సన్నివేశం ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సన్నివేశం ఒకటి మనకు యుద్ధకాండలో రావణాసురుడు లక్ష్మణస్వామిని మూర్ఛపడేశాడు. ఏదో బాగుంది అని ఇతన్ని తీసుకొని పోతే యుద్ధ ఖైదీ అంటాం కదా, లక్ష్మణస్వామిని తీసుకొని పోయి బంధిస్తాను, మీరు యుద్ధం ఆపి వెనక్కి మళ్ళీ పోతే మీ లక్ష్మణుని మీకు ఇస్తాం అని బెదిరించవచ్చు అని రావణాసురుడు లక్ష్మణస్వామిని లేపటానికి వివిధ ప్రయత్నం చేశాడు. వాడి వల్ల కాలేదు. హనుమంతుడు చూశాడు, వీడేదో చాలా పై ఎత్తేస్తున్నాడో, అమాంతం వచ్చి ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు రావణాసురునికి. వాడు పడిపోయాడు. లక్ష్మణస్వామిని ఇలా తీసి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. రావణాసురునికి లేవని లక్ష్మణుడు హనుమంతునికి లేచాడు. మరి ఎవరు గొప్పవాళ్ళు బలవంతుల్లో అందామా? అక్కడ వాల్మీకి ఒక అంటాడు, శత్రూణామపి అకంప్యోపి లఘుతాం ప్రాప లక్ష్మణ. వీళ్ళంతా దేవతలు, మహాప్రభావ సంపన్నులు. వాళ్ళు మూర్ఛపోవటం ఏంటి? మనకు ఒక షో చూపుతారు తమ ప్రభావాన్ని. కాసేపు మూర్ఛపడినట్టు కావాలి, హనుమంతుడికి గొప్ప కీర్తి రావాలి, సంజీవిని పర్వతం తేవాలి కదా అని రావణాసురుడికి కాస్త గర్వం పెరగాలి. నేను మూర్ఛపడేశాను లక్ష్మణుడిని. తానే పడుకున్నాడు. అక్కడ మరమాట చెప్తాడు, పడిపోయే ముందు అమీమాంస్యం అమన్వత అంటాడు. నేను శేషాంశను అని తన అంశను తలుచుకొని పడిపోయాడు. ఎవరు లేపారేవాడిని? ఆదిశేషుడంటే అనంతకు బ్రహ్మాండాలు ఉన్నాయే, ఇంత బ్రహ్మాండ భాండాలను ఒక ఆవగింజలాని ఇతను పెట్టుకుంటాడు. ఆవగింజలాగా అతను లేస్తాడా? వీళ్ళు తాము తలుచుకుంటే చులకనవుతారు, తలుచుకుంటే బరువు అవుతారు. రావణాసురుడు సీతమ్మను తీసుకొని వెళ్ళాలి, లంకలో బంధించాలి. బంధిస్తే కానీ రాముడు వచ్చి వాడిని చంపాలి. రాముడు సీత వచ్చిందెందుకు? రావణ సంహారం కోసమే కదా. అంటే లోకాలకు రావణాసురుని పీడ తొలగటానికి వాళ్ళు వచ్చారు. వాడిని చంపాలంటే ఈమె అక్కడికి పోవాలి కదా. తనకు తానుగానే సీతమ్మ లఘుతా మాప అల్కన అయింది, తిసపరాని అంటాడు హనుమంతుడు. సీతమ్మ తలుచుకోకుంటే రావణాసురుడు తీసుకొని పోయేవాడా సీతమ్మను? ఆ తల్లి తోటి స్త్రీల మీద దయ కలిగి వాళ్ళను ఉద్ధరించాలని జాలితో అక్కడికి తానుగా వెళ్ళింది. కానీ నత్వం కామస్సమాధేయ. రావణ, నువ్వు అనుకుంటున్నావా నా బలంతో లేపుకొచ్చానని? ఆమె తలుచుకోకుంటే నువ్వు లేపలేవురా సమాధానం చెప్పాడు హనుమంతుడు.
ఇవి చదవాలి, కథ కాదు. ఇలాంటి సన్నివేశాలు చదవాలి. సీతమ్మే తనకు తానుగా కోరుకొని లంకకు వెళ్ళింది. ఆమె లంకకు వెళితే కానీ రాముడు రాడు. ఇంత స్పష్టంగా సన్నివేశం ఉంటే కొందరు మహానుభావులు చిత్రవిచిత్రాలు అల్లుతారు. సీతమ్మ పోలేదని, అగ్నిలో తర్వాత వస్తుంది కదా, అగ్నిపుత్రికే అక్కడికి వచ్చిందని, సీతమ్మ అగ్నిలో దాగున్నదని, అసలు సీతమ్మ లంకకు పోలేదని, ఈ దాగున్న అగ్ని మళ్ళీ రావాలి కదా, అందుకు రాముడు అగ్నివేశం చేయించాడని కథలు అల్లిపోయి బ్రహ్మాండంగా లేరు. కానీ పాత్ర ఔచిత్యం చూడాలి కదా. వైకుంఠంలో అమ్మ స్వామితో పేచీ పెట్టుకొని మరీ వచ్చింది. త్వరగా వస్తారా రాదా? నా తోటి స్త్రీలు బాధపడుతున్నారు, అక్కడ అల్లాడుతున్నారు, వాళ్ళని విడిపించాలి, వస్తారా లేదా అంటే మెల్లగా వస్తాను, అయితే నేను పోతున్నాను. స్వామిని కాదని తాను వెళ్ళింది. ఎలాగో వెంట స్వామి వస్తాడు కదా, తప్పదు. అలా పేచీ పెట్టుకొని వచ్చి వచ్చిన అమ్మ దాక్కుంటుందా, లంకకు పోదా? కథకు ఔచిత్యం ఉండదు. అందువల్ల దేవతలు తమ సంకల్పానుగుణంగా బరువు అవుతారు, సులభం అవుతారు. రావణాసురుడు ధనువును లేపకూడదు, ధనువు బరువైంది. అదే రాముడికి ఆ ధనువు సులభమైంది. దైవ వస్తువులు, దివ్య వస్తువులు సంకల్పానుగుణంగా మారుతాయి. సీతమ్మ అంతే, తీసుకుపోరా, నన్ను తీసుకుపోవడం నీ అంతానికి. బ్రహ్మ అంటాడు, ఏతదంతః దశగ్రీవ. సీతమ్మను ఎత్తుకొని కూర్చోబెట్టగానే పైనుంచి బ్రహ్మవాక్యం ఏతదంతః దశగ్రీవ. రావణాసురుడు అంతం ప్రారంభమైంది. ఇవన్నీ సంకల్పాయత్తములు. మనకు తెలిసినట్టుగా, మనకు భావనిచ్చినట్టుగా బరువు సులభం అనేటువంటివి వస్తుగతాలు కాదు, వారి శక్తిగతాలు. శక్తి తగ్గించుకుంటారు, పెంచుకుంటారు. అది అందులో రహస్యం. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ నుంచి సుకన్య రాస్తున్నారు. సెమీ వృక్షాన్ని ఎందుకు పూజిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు మన సంప్రదాయంలో దేవతా వృక్షాలు, దేవతా పర్వతాలు, దేవతా నదులు, దేవతా అరణ్యాలు ఉన్నాయి. అంటే స్వామి ఆ రూపంలో, అసలు ఆయన కాందేది లేదు. విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. స్వామి చెప్పాడు భగవద్గీతలో, నా ఒక్క అంశతోటి ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను, నేను లేనిదేదీ లేదు. అయినా విభూతులుగా కొన్ని తాను ప్రత్యేకించి ప్రవేశించాడు. అలా అశ్వత్థమేకం, పిచుమంద ఏక, న్యగ్రోధ ఏక, రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, తులసి చెట్టు, అలాగే అలర్క జిల్లేడు వృక్షం, ఉత్తరేణి మనకున్నాయి కదా మహానవి. ఇలా ఒక 10 వృక్షాలు ఉన్నాయి. వీటిని దేవతా వృక్షాలు అంటారు. న్యాయంగా మన పూర్వోద్యానాల్లో ఈ చెట్లు ఉండాలి. ఉద్యానవనంలో ఏదో క్రోటన్స్ పెట్టి ఇంటి తెచ్చుంటాయి, అవి ఎవరికి పనికిరావు. ఉన్నాయంటే ఉన్నాయి, ఇవి పెట్టాలి. అక్కడికి వచ్చిన వారు ప్రదక్షిణం చేయాలి. రావి కనపడ్డా, వేప కనపడ్డా, జువ్వి కనపడ్డా, జువ్వి, మర్రి, రావి, వేప, అల్లనేరేడు, మారేడు, జమ్మి దేవతా వృక్షాలు. ఇందులో కొన్ని శివస్వరూపాలు, కొన్ని విష్ణుస్వరూపాలు, కొన్ని బ్రహ్మస్వరూపాలు, కొన్ని లక్ష్మీ స్వరూపాలు. ఉత్తరేణి లక్ష్మీ స్వరూపం సాక్షాత్. అందుకే మనకు ఉత్తరేణితో పండు తోముకునేవాళ్ళం. దంతకాంతి తయా తత్ర వర్ధతే శాస్త్రం. పండ్లు తోముకోవడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమిటి అంటే, దంతములు అనేది దేనికి దృష్టాంతం? దంతం ఏం చేస్తుంది? నములుతుంది కదా. నమిలితే ఏమవుతుంది? వస్తువులోని రసం నాలుకకు అందుతుంది, అవునా? రహస్యంగా లోపల దాగి ఉన్న రసాన్ని జిహ్వకు అందించి, తద్వారా బుద్ధికి అందించి రుచిని అనుభవింపజేస్తుంది ఉత్తరేణి. అమ్మ కూడా పరమాత్మలోని కరుణారసాన్ని
తాను తీసుకొని మనకు అందించి రుచి చూపెట్టి ఆయన దయను మనకు అందిస్తుంది. అందుకు ఉత్తరేణి ఇంటి లక్ష్మి చెప్పుకుంటాం. ఇలా ఇన్ని వృక్షాలు ఉన్నాయి. ఇవి దేవతా వృక్షాలు. ఇవి కనబడితే ప్రదక్షిణం చెయ్యి. 3, 5 ఒక శాస్త్రం ఉంది. జమ్మి చెట్టుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి 108 ప్రదక్షిణాలు తప్పకుండా చేస్తే ఎంత గొప్ప అపోహ నశిస్తుంది. దారిద్ర్యం పోయి ఐశ్వర్యం లభిస్తుంది. వివాహం కాని అమ్మాయిలైనా అబ్బాయిలైనా వివాహం అవుతుంది. ఆయుధ సంపత్తి అంటాం. అక్కడే తెచ్చారు పాండవులు ఆయుధాలను. అందులో శౌర్యం, ధైర్యం, వీర్యం, సంపద, ఓజస్సు, తేజస్సు, మహస్సు అనే 8 గుణాలు ఉన్నాయి. అలా జమ్మిని పూజిస్తే ఇవన్నీ మనకు వస్తాయి. పెళ్ళి కావాలంటే పెళ్ళి అవుతుంది, చదువు కావాలంటే చదువు వస్తుంది, సంతానం కావాలంటే సంతానం వస్తుంది. ఇవన్నీ మాకేం వద్దు, స్వామి మీద భక్తి కావాలంటే భక్తి. రోగార్థ ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్. అంత గొప్పది శమీ వృక్షం. దాని పేరే శమి. శమి అంటే శమయతే పాపం. శమయతే తగ్గిస్తుంది, పాపాన్ని పోగొడుతుంది. చాలు కదా, మనమంతా మంచివాళ్ళమే ఎప్పుడు పాపం లేకుంటే కదా. ఆ పాపాన్ని పోగొడుతుంది, మంచిని చేస్తుంది. అందుకు శమి ఎక్కడ కనపడ్డా, ఒక శమే కాదు, దేవతా వృక్షాలు ఏవి కనపడ్డా నమస్కారం చేయండి, ప్రదక్షిణం చేయండి. మీకు దగ్గరలో ఉంటే దీపం పెట్టండి. ఒక పండు ఆరగింపు చేయండి. ఆ పండు అక్కడే ఉంచండి. ఏ ఆవో మరదో వచ్చి దాన్ని తీసుకుంటుంది. అటు గోపూజ, ఇటు వృక్ష పూజ 2 జరుగుతాయి. శాంతి. ఉత్తరం చూద్దామండి. కమలాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ప్రసాదించిన బల, అతిబల అనేవి మంత్రాల, విద్యలా? రెంటికి తేడా ఉందనుకుంటున్నారేమో. తప్పు. విద్యే మంత్రం, మంత్రమే విద్య. బ్రహ్మ విద్యలన్నీ మంత్రాలు కావా? మంత్రమే విద్య. మంత్రం అంటే మననాత్ త్రాయత ఇతి మంత్ర. మననం చేసినందువల్ల రక్షించేదాన్ని మంత్రము అంటాం. విద్య అంటే వేదయతీతి విద్య, వేత్తీతి విద్య, విందతీతి విద్య. 3 అర్థాలు ఉన్నాయి. తెలియజేసేది, తెలిసేది, రక్షించేది. విద్య అంటే మనకు రహస్యాన్ని తెలియజేస్తుంది, తనకు తానుగా తెలియబడుతుంది, రక్షిస్తుంది. అదే విద్యను మంత్ర రూపంలో జపం చేస్తాం. అదే విద్యను గురుగారి దగ్గర ఉపదేశం పొందుతాం. అదే విద్య యొక్క అర్థాన్ని వ్యాఖ్యాన రూపంలో భాష్యంగా, ఉపన్యాసంగా వింటాం. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. అంటే వినాలి, విన్నదాన్ని నెమరు వేయాలి. మననం అంటే నెమరు వేయటం. మనకంటే అవి బాగా చేస్తాయి. పశువులు ఆహారం తీసుకొని నెమరు వేస్తాయి. నెమరు వేయకుంటే అరగదు. మనం కూడా మననం చేయకుంటే విద్య కానీ మంత్రం కానీ పని చేయదు. వల్ల విద్య వేరు, మంత్రం వేరు కాదు. అవి బల, అతి బల కాదు. అంతేకాదు, మొత్తము 395 విద్యలు ఇచ్చాడు. అవే మంత్రాలు. వాటిని ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి వస్తాయి. ఆయుధంగా మారుతాయి, అస్త్రంగా మారుతాయి, శస్త్రంగా మారుతాయి, రక్షక పురుషునిగా వచ్చి పక్కన నిలబడతాయి, బాడీగార్డుగా. కొన్ని ప్రకృతి పరిణామాలు వచ్చినప్పుడు రక్షణ చేస్తాయి. ఇలా మంత్రం, విద్య వేరనుకోకండి. విద్యనే మనం జపించినప్పుడు మంత్రం అవుతుంది, ధ్యానించినప్పుడు విద్య అవుతుంది. 2 ఒకటి. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీప్రియ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ కదా, అది ఇంట్లోకి వస్తే అరిష్టం అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వాహనాలన్నీ ఇంట్లోకి రప్పించుకుంటామా? మనం చాలా వాహనాలు ఇంట్లో పెట్టుకుంటామా? లేదు కదా.
లక్ష్మీదేవికి గుడ్లగూబ అనేది ఎప్పుడు వాహనము అది తెలియదే. అమ్మవారు స్వామి దేవతలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వాహనాన్ని తీసుకుంటారు. స్వామికి శ్రీమన్నారాయణునికి గరుడు వాహనం, మార్పు లేదు. అమ్మవారికి సింహము వాహనమే, వ్యాఘ్రము వాహనమే, గజము వాహనమే, పద్మము వాహనమే, అలాగే ఉరూకం గుడ్లగూబ వాహనమే, హంస వాహనమే, కోకిల వాహనమే, నెమలి వాహనమే. అష్టవాహ మహాలక్ష్మి, మహాలక్ష్మికి 8 వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉలూకం. దీపావళి నాడు గుడ్లగూబనెక్కి వచ్చిన లక్ష్మిని పూజించాలి. ఒక ఆనాడు మాత్రమే. మళ్ళీ కార్తీక అమావాస్య ఉంటుంది, ఆ రోజు పూజించాలి. అమావాస్య నాడు అమ్మను పూజిస్తే గుడ్లగూబ వాహనంతో ఉన్న అమ్మను పూజించాలి. అదే అమ్మను పొడుగు నాడు పూజించాం, పున్నమ నాడు ఏం చెప్పాలి? హంస వాహనం. దశమి నాడు లక్ష్మీదేవిని సింహవాహనం. నవమి నాడు లక్ష్మీదేవి పూజిస్తే వ్యాఘ్ర వాహనం. సప్తమి నాడు పద్మవాహనం. అలాగే విధియ ఉందే, ఆనాడు కోకిల వాహనం. మరొక సవితి నెమలి వాహనం. ఒక్కొక్క తిథిని బట్టి అమ్మ ఒక్కొక్క వాహనం ఉంటుంది. వాహనం అంటే ఏమిటి? మంత్రమే. చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే మంత్రం ఏం చేస్తుంది? మనం జపం చేస్తే దేవతను తీసుకొని వస్తుంది, అంటే మోసుకొని వస్తుంది కదా. ఇక్కడ కూర్చొని రామా అంటే వస్తాడా లేదా? నామమే మంత్రం, మంత్రమే వాహనం. అక్కడ ఉన్న వ్యక్తి మనం పేరు పెట్టి పిలిస్తే ఇక్కడికి వస్తాడు కదా. అతను తీసుకొచ్చింది ఎవరు? పేరే కదా, అంటే నామమే కదా, అంటే మంత్రమే కదా. మంత్రమే వాహనం. వాహనమే మంత్రము, మంత్రమే వాహనం. హనుమంతుడు వాహనం రాముడికి, ఆయనే మంత్రమే. హనుమంతుడు అంటే ఏంటి? మంత్రమే. వాయుపుత్రుడు కదా. మంత్రం వచ్చేది దేనివల్ల? వాయువుతోటే కదా. శబ్దం వచ్చేది ఎలా? ఇక్కడ ఉన్న శబ్దము ఇలా ఇలా బయలుదేరి అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ కొట్టబడి ముందరికి వస్తుంది. మనం ఎలా మాట్లాడతామో చెప్తాడు నందీశ్వరుడు. మనం మాట్లాడుతాం, కానీ మన నోటి మాట ఎలా అవుతుంది మాకు తెలుసా? తెలియదు. ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే వివక్షయా. ఆత్మ ఏదైనా చెప్పాలి అనుకుంటే బుద్ధితో కలిసి మనస్సును నియోగిస్తుంది, మాట్లాడు అంటుంది. మనః కాయాగ్ని మాహంతి, ఆ మనస్సు జఠరాగ్నిని కొడుతుంది, లే అని. సప్రేరయతి మారుతం, జఠరాగ్ని గాలిని పైకి తోస్తుంది. సహ ఉదీర్ణ మూర్ధిని అభిహత, పైదాకా వెళ్ళి ఇక్కడ అడ్డుంది కదా, మళ్ళీ కిందికి వస్తుంది. వక్త్రమాయాతి, నోటి నుంచి. ఇది మాట వచ్చే విధానం. ప్రతి మంత్రం వాయుపుత్రుడే, హనుమంతుడు మంత్రమే. కాబట్టి మంత్రం అంటే వాహనం. అమ్మవారి వాహనం అంటే అమ్మవారి తెచ్చేటువంటి మంత్రం. ఉలూక అంటాం. ఏమంటాం? గుడ్లగూబను ఉలూకము. అర్థం తెలుసా? ఉలూకము. ఊ అనేది అక్షరం ఒకటి ఉంది, లా ఒకటి ఉంది, మళ్ళీ ఊ ఒకటి ఉంది, కా ఒకటి ఉంది. 4 అక్షరాలు అనుకుంటే. ఊ అనేటువంటిది మనకు ఓంకారంలో ఆ ఊ మా ఊ ఉంది. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ, ఊ అంటే వారిద్దరికి ఉన్న సంబంధం. ఊ అంటే సంబంధం. లా అనే దానికి అర్థం లూయతే, లీయతే, లవ్యతే, తెచ్చేది. మళ్ళా ఇంకో ఊ ఉంది, దీనికి అర్థం జ్ఞానము. కా అంటే బ్రహ్మ. పరబ్రహ్మతో సంబంధాన్ని, పరబ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందించేది ఉలూకం. అంటే మనం పరమాత్మను తెలుసుకోవాలంటే మంత్రమే కావాలి, అమ్మే కావాలి. అమ్మే నాన్నని తీసుకొస్తుంది కదా. మాకు నాన్న ఎవరు చూపుతారు? పుట్టగానే అగో నాన్న రా అని ఎవరు చెప్తారు? అమ్మే చెప్పాలి. ఎవరికి తెలియదు, అమ్మే చెప్పాలి.
కాబట్టి పరమాత్మను మన దగ్గరికి తెచ్చుకునేటువంటి దాన్ని ఉలూకము అంట. అయితే మనకు కొన్ని పక్షులు పనికిరాని పక్షులు ఇంట్లోకి రావు, కాకి రాకూడదు. మరి కాకి కూడా ఒకరికి వాహనమే కదా, ఒప్పుకోవాలి కదా. అలాగే కొన్ని సమయాల్లో కోకిల కూడా ఇంట్లోకి రాకూడదు, నిషేధమే. అలాగే మనకు గబ్బిలం అంటాం, చాలామంది గబ్బిలం వస్తే శాంతి చేయాలంటారు. న్యాయంగా గబ్బిలం అంటే పురాణం చెప్తుంది మహర్షులు, వాళ్ళు స్వామి యొక్క దాసులు. పాత రోజుల్లో మా బాల్యంలో చూసాం, పిల్లలకు జ్వరం వస్తే దైవాన్ని ప్రార్థిస్తే గబ్బిలం వచ్చి 3 సార్లు తిరిగి వెళ్ళిపోయేది, జ్వరం తగ్గిపోయేది. కొన్ని దేవతా వాహనాలు. అందువల్ల కొన్ని సందర్భాలలో కొన్ని ఇంట్లోకి రాకూడదు, కొన్నిటిని చూడకూడదు, కొన్నిటి ధ్వని వినకూడదు. వాటికి పూర్తిగా అలాంటి దైన్యం తగ్గించడానికి తల్లి వాటిని వాహనంగా తీసుకుంది. వాటిని కాపాడటానికి, వాటి అపరిందరిని పోగొట్టడానికి, వాటి దుఃఖాన్ని పోగొట్టడానికి నేను వాహనం చేసుకుంటానండి, చేసుకుంది, మనందరినీ కాపాడుతుంది. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కుమార్ రాస్తున్నారు, తాళిబొట్టు అంటే ఇప్పుడు స్త్రీలు ధరిస్తున్న మంగళసూత్రాలు కాదంటారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తెలుగులో తాళి, సంస్కృతంలో మంగళం, రెండు కలిస్తే సూత్రం. మంగళసూత్రంలో ఉన్న రహస్యం ఏమిటి? ఆ దారం ఉంటుంది కదా, ఎన్ని పోగులు? 3 పోగులు, దాన్ని మళ్ళీ 3 వరుసలు, ఎన్నైతాయి? 9. మళ్ళా దాన్ని 3 చేస్తారు కదా, ఎన్నైతాయి? 27. స్త్రీ మెడలో వేసుకునే దారం యొక్క పోగులు 27. 27 పోగుల దారానికి 2 బిళ్ళలు ఉంటాయి. 2 బిళ్ళలు, ఒకటి మనం తల్లిగారంటాం, ఒకరు అత్తగారంటాం. అది వేరు, కానీ న్యాయంగా ఒకరు లక్ష్మి, ఒకరు సరస్వతి. అదే అర్థం. 27ను 2 చేస్తే ఏమవుతుంది? 2 27 ఏమవుతాయి? 54 కదా. 54 2 చేస్తే 108. మన సంఖ్య అదే కదా. 1 0 8. 1 పరమాత్మ, 8 ప్రకృతి, 0 జీవుడు. ఇక్కడ 2 తాళిబొట్లు ఉన్నాయే, ఇవి 2 సున్నాలు. అంటే 2 జీవులు, ఒక జీవుడు అమ్మాయి, ఇంకో జీవి అబ్బాయి. అంటే భర్తను, సంసారాన్ని, ఇంటిని, కుటుంబాన్ని తన గుండెని పెట్టుకొని మోస్తున్నది. అర్థం అదే భార్య అంటే. భార్య అంటే భరించేది, మోసేది. దానికి గుర్తు తాళి. తాళి అంటే ఏంటి తెలుసా? తాలిమి అనంగా విన్నారా? తెలుగు పదం మనం మర్చిపోతున్నాం, తెలుగు మర్చిపోతున్నాం. ఇంకోటేమో రాదు, ఇదేమో తెలియదు. తాలిమి అంటే ఓర్పు, తాళి అంటే ఓర్పే. తాళి బొట్టు, ఆ చిన్న దానిలో ఇంత ఓర్పు ఉంది. భర్తను, పిల్లలను, సంసారాన్ని, ఇల్లును, అతిథులను, అభ్యాగతులను, ఎంతమంది వచ్చినా, ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో భరించి అందరికీ సంతోషాన్ని కలిగించగల ఓరిమి తాలిమి. అది తాళిబొట్టు. అది 27 అవుతాయి కదా. 9 భక్తులు ఉన్నాయి కదా, నవవిధ భక్తులు అంటాం. ఇలా భక్తులు, శ్రద్ధలు, బాధ్యతలు, బరువులు, ఓపికలు కలిస్తే 27, 2 తాళిబొట్లు. అది అందులో రహస్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.